రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ప్రేమ వివాహ వ్యవహారంలో అన్నను అతి దారుణంగా హింసించి హత్య చేసి పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటనపై తెలంగాణ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ చైర్మన్ గ్రామాన్ని సందర్శించి మృతుడి భార్య వానికి మొదటి విడతగా 4,12,000 చెక్కును అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరహంతకులకు జీవిత ఖైదు విధించే వరకు ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా చేస్తామని తెలియజేశారు. ఈ కేసును ఎస్సీ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని, తమ్ముడు పెళ్లి చేసుకుంటే అన్నను దారుణంగా చంపడం దుర్మార్గమని అన్నారు. నేటికి దౌర్భాగ్య పరిస్థితిలో దళితులు ఉన్నారంటే మనసు చెలించిపోయిందని, వారిని ఆదుకుంటామని వారు తెలియజేస్తారు. ఇక్కడికి ఎవరు రాలేదమ్మా రాలేదనేసరికి ఇక పోలీసు వాళ్ళు కూడా ఏ కార్లో వెళ్ళారంటే కార్ అయితే నేను గుర్తుపెట్టిన నెంబర్ ప్లేట్ చూడలేదు సార్, చీకట్లో కదా. ఇన్నోవా కార్ అయితే ఇన్నోవా వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు, సీసీ ఫుటేజ్లో కార్ చూశారు సార్. వాళ్ళు అప్పటికి అడికెళ్ళి వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకున్నారు. మొత్తం అందుబాటులో మనం ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. ప్రెజెంట్ అయితే లేదు సార్, చూస్తున్నాం సార్. కొంచెం వెరిఫై చేసి ఏడ భూమి 4 కొడుకులు అయినా ఆ కుటుంబం ఆదుకోవాలి. ఇల్లు చూస్తేనే కలలు వస్తున్నాయి కాబట్టి నువ్వు తప్పకుండా